హలో పిల్లలు, వెల్కమ్ టు ఒక మంచి కథ ఒక మంచి మాట. వన్ గుడ్ స్టోరీ, వన్ గుడ్ థాట్. ఈరోజు మనం విష్ణు శర్మ చెప్పిన పంచతంత్ర కథల్లో ఒక మంచి కథ విందాం. కథ పేరు బ్రాహ్మణుడు, మేక మరియు ముగ్గురు మోసగాళ్ళు. ది బ్రాహ్మిన్, ది గోట్ అండ్ ది 3 చీటర్స్. కథ మొదలెడదామా? అనగనగనగా ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకరోజు యజ్ఞం చేసినందుకు అతనికి బహుమతిగా ఒక మంచి మేకను ఇచ్చారు. ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషంగా ఆ మేకను భుజాన వేసుకొని తన ఇంటికి బయలుదేరాడు. దారిలో ముగ్గురు మోసగాళ్ళు అతన్ని చూశారు. ఈ మేకను ఎలాగైనా దక్కించుకోవాలి అని ఒక పథకం వేశారు. మొదటి మోసగాడు బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి ఆశ్చర్యపోతూ, అయ్యో బ్రాహ్మణ మహాశయ, ఆ కుక్కను భుజాన వేసుకొని ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడిగాడు. బ్రాహ్మణుడు కోపంగా, ఇది కుక్క కాదు, మేక అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత రెండవ మోసగాడు ఎదురయ్యాడు. అతడు అలాగే, అయ్యా, ఈ చనిపోయిన దూడను ఎందుకు మోస్తున్నారు అని అడిగాడు. ఇప్పుడు బ్రాహ్మణుడికి కొంచెం సందేహం కలిగింది. ఇది మేకే కదా అని మనసులో అనుకుంటూ ముందుకు నడిచాడు. ఇంకొంచెం దూరం వెళ్ళగానే మూడవ మోసగాడు ఎదురయ్యాడు. అతడు నవ్వుతూ, స్వామి, గాడిద పిల్లను భుజాన వేసుకొని ఎందుకు తిరుగుతున్నారు అని అడిగాడు. ఇప్పుడు బ్రాహ్మణుడు పూర్తిగా గందరగోళానికి గురయ్యాడు. ముగ్గురు ఒకే విషయం చెబుతున్నారు. బహుశా ఇది నిజంగా ఏదో విచిత్రమైన జంతువేమో అని అనుకున్నాడు. భయంతో వెంటనే ఆ మేకను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుడు వెళ్ళగానే ముగ్గురు మోసగాళ్ళు నవ్వుకుంటూ ఆ మేకను తీసుకొని వెళ్ళిపోయారు. ఆలోచించకుండా ఇతరుల మాటలను నమ్మడం వల్ల బ్రాహ్మణుడు తన మేకను కోల్పోయాడు. కథ బాగుంది కదా పిల్లలు? ఈ కథలో నీతి ఏంటి? నమ్మే ముందు ఆలోచించాలి. థింక్ బిఫోర్ యూ బిలీవ్. పిల్లలు, కొన్నిసార్లు స్కూల్లో కొంతమంది స్నేహితులు, ఈ పరీక్ష చాలా కష్టం, నువ్వు చేయలేవు, ఈ సబ్జెక్ట్ చాలా బోరింగ్, అందరూ ఇలా చేస్తున్నారు, నువ్వు కూడా అలాగే చేయి, అలా అని చెప్పవచ్చు. కానీ ఈ కథలో బ్రాహ్మణుడిలా ఇతరులు చెప్పిన ప్రతిదాన్ని నమ్మేయకండి. ముందు మీరు సొంతంగా ఆలోచించండి. నిజం ఏమిటో తెలుసుకోండి. టీచర్లను, తల్లిదండ్రులను అడగండి. తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఓకే పిల్లలు, మళ్ళీ ఇంకో కథతోటి రేపు కలుద్దాం.